ద సైకాలజీ ఆఫ్ మనీ ఈ పుస్తకంలో డబ్బులు మనం కేవలం నాలెడ్జ్ ఉంటేనే సంపాదించలేము. మనం డబ్బుల్ని ఏ విధంగా చూస్తాం, దాని మీద మనకున్న బిహేవియర్ ఎలా ఉంటుంది, సో మన సైకాలజీ మైండ్ సెట్ డబ్బు మీద ఎలా ఉంటుంది అనేది కూడా మనం డబ్బు సంపాదించడంలోని, డబ్బులు సేవ్ చేయడంలోని ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనీ మీద మనకి ఎలాంటి ఒపీనియన్ ఉండాలి అని 12 పాయింట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ది ఫైనాన్షియల్ బిహేవియర్. అంటే ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. ఉంది కదా అని ఎక్కువ ఖర్చు పెట్టేస్తే అది నిలబడదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే డబ్బులు మనకి ఎక్కువ జీతం వచ్చినా లేదా ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు మనకి డబ్బులు మిగులుతాయి, ఇప్పుడు నాకు తక్కువ సంపాదిస్తున్నాను అందుకే నేను మిగల్చలేకపోతున్నాను అని మనం అనుకుంటాం. కానీ మనం ఇంత కొంచెం డబ్బుల్లో మనం సేవ్ చేయలేకపోతే ఇంత డబ్బుల్లో కూడా మనం సేవ్ చేయలేం. ఎందుకంటే ఇంత డబ్బులు ఉండేటప్పుడు మనం ఎలా అయితే దుబారా ఖర్చులు చేస్తామో ఇంత డబ్బులు ఉన్నప్పుడు కూడా మనం ఆ రేంజ్ లోనే చేస్తాం. సో ఎప్పుడు కూడా మనకి సేవింగ్ అనేది జరగదు. ఎగ్జాంపుల్, రవి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ అతను ఎప్పుడు సేవింగ్స్ చేయలేకపోతాడు లక్షల జీతం వచ్చినా కూడా. ఎందుకంటే అతని మైండ్ సెట్ ఎప్పుడు వాళ్ళ చుట్టుపక్కల కొలీగ్స్, ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు కొత్త గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటారు, ట్రెండీ టెక్ వాడుతూ ఉంటారు అని చెప్పేసి తనకు వచ్చిన జీతం అంతా అలా కొత్త సామాన్లు కొనుక్కోవడంలోనే రొటేట్ అవుతూ ఉంటుంది, కొత్త బట్టలు కొనుక్కోవడం. సో అతను ఎప్పటికీ సేవింగ్స్ చేయలేడు ఈ విధంగా ఉంటాయి. సో ఫైనాన్స్ అనేది మన డిసిప్లిన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో మనీ విషయంలో కాంపౌండింగ్ యొక్క ప్రిన్సిపల్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే అది చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది మన లైఫ్ లో. కాంపౌండింగ్ అంటే డబ్బులు రెట్టింపు అవడం. అది ఎప్పుడవుతుందంటే మనీని మనం లాంగ్ టర్మ్ వదిలేసినప్పుడే ఆ ఇంపాక్ట్ మనకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు కొన్ని రోజులు సేవింగ్ చేసేసి నాకు డబ్బులు పెద్దగా రావట్లేదు అనుకొని మళ్ళీ వెనక్కి తీసేస్తారు, అది యూజ్లెస్. ఇప్పుడు సపోజ్ పీపీఎఫ్ ఉందనుకోండి, మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు మీకు ఫస్ట్ 1 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ మీకు పెద్దగా ఏమి ఉండదు. కానీ ఆ లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే ఉందో 15 ఇయర్స్ లో లాస్ట్ 5 ఇయర్స్ అప్పుడే మన డబ్బులు హ్యూజ్ గా మల్టిప్లై అవుతాయి. అండ్ ఇప్పుడైతే మీరు 15 తర్వాత 20 ఇయర్స్ లేదా 25 ఇయర్స్ అలా ఇంకా వదిలేశారు అనుకోండి, ఆ లాస్ట్ 5 ఇయర్స్ ఇంకా 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 కాంపౌండ్ అవుతుంది. సో కాంపౌండింగ్ కోసం ఐన్స్టైన్ ఏమన్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 8th వండర్ లాంటిది. దీనికోసం తెలియని వాడు దీన్ని కడుతూ ఉంటాడు, దీనికోసం తెలిసిన వాడు దీన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీతా అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈవిడ ముందుగానే కాంపౌండింగ్ యొక్క పవర్ తెలుసుకొని ఆమె యంగ్ ఏజ్ లో ఉండగానే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఆమె కొన్ని ఇయర్స్ అయిపోయేసరికి 15 ఇయర్స్ ఆ టైంకి వచ్చేసరికి కాంపౌండింగ్ పవర్ దాని మీద చూపించి ఆమెకి రెట్టింపు డబ్బులు వచ్చాయి. దాని విధంగా ఆమెకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మనీ విషయం. థర్డ్ పాయింట్, లాంగ్ టర్మ్ థింకింగ్. ఫైనాన్స్ లో ఎప్పుడు కూడా మనం లాంగ్ టర్మ్ థింక్ చేయాలి. ఇప్పుడు అయిపోతుంది కదా, ఈ షార్ట్ టర్మ్ కి అయిపోతే ఓకేలే అని చెప్పి థింక్ చేస్తే మనం పెద్ద రిస్క్ లో పడతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు. చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్టింగ్ చేస్తున్నాం అని అనుకుంటారు. ట్రేడింగ్ అంటే ఇప్పుడు రేట్ పెరగగానే స్టాక్ అమ్మేయడం, రేట్ తగ్గగానే కొనేసుకోవడం, ఇలా డేస్ లో వీక్స్ లో అమ్మేస్తుంటారు కదా. సో వీళ్ళని ట్రేడింగ్ చేస్తున్నారు అంటారు. అదే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇప్పుడు కొంత అమౌంట్ తీసుకొని దాన్ని ఒక 10-15 ఇయర్స్ అలా వదిలేయాలన్నమాట. అప్పుడు అది కాంపౌండ్ అయ్యి ఎక్కువ రిటర్న్స్ తీసుకొస్తుంది. సో ఇన్వెస్టింగ్ చేస్తే మనం మార్కెట్ మీద, కంపెనీ మీద కంప్లీట్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకి ప్రిన్సిపల్ వాల్యూ సేఫ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోడరేట్ రిటర్న్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. కానీ ట్రేడింగ్ చేస్తే మనం ఎలాంటి నాలెడ్జ్ లేకుండా జస్ట్ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా పై నాలెడ్జ్ తో దాంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులన్నీ పోతాయి. మ్యాటర్ ఏంటంటే డబ్బులు విషయంలో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ థింకింగ్ చేయకూడదు. చేస్తే పెద్ద రిస్క్ లో పడి డబ్బులన్నీ పోయే ప్రమాదం ఉంటుంది. లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది ఎప్పుడు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనిల్ వర్సెస్ మీరా తీసుకుంటే, అనిల్ అనే అతను ట్రేడింగ్ చేస్తాడు, మీరా అనే ఆమె ఇన్వెస్టింగ్ చేస్తుంది. సో అనిల్ అతను షార్ట్ టర్మ్ తీసుకునే డెసిషన్స్ వల్ల రిస్క్ లో పడి అతను డబ్బులని లూజ్ అవుతూ ఉంటాడు. కానీ మీరా మాత్రం ముందు చూపుతో లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ అవడానికని ఇన్వెస్టింగ్ లో డబ్బులు పెట్టేసి వదిలేస్తుంది. దానివల్ల ఆమెకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఆమె హాయిగా మనశ్శాంతిగా లైఫ్ ని గడుపుతుంది. సో డబ్బుల విషయంలో షార్ప్ గా లాంగ్ టర్మ్ థింకింగ్ చేయాలి. ఫోర్త్ పాయింట్, లక్ అండ్ రిస్క్. ఫైనాన్స్ లో రిస్క్ తో పాటు లక్ కూడా అప్పుడప్పుడు కలిసి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాజేష్ అనే ఒక అతను రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్. అతను తెలివితేటలన్నీ యూజ్ చేసి, స్ట్రాటజీస్ అన్ని యూజ్ చేసి మార్కెట్ మంచి టైంలో ఉన్నప్పుడు బోల్డంతా లాభాలు సంపాదిస్తాడు. కానీ అతను అవే గుడ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి లక్ కలిసి రాక అతనికి డబ్బులు చాలా వరకు లాస్ వస్తుంది. లక్ అనేది డబ్బులు సంపాదించడంలో మెయిన్ థింగ్ కాదు, హార్డ్ వర్కే మనకి ఎప్పుడు కావాలి డబ్బులు సంపాదించడానికి. కానీ ఒక్కోసారి టైం బాగపోతే, లక్ కలిసి రాకపోతే మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నా కూడా మనం మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం. ఫిఫ్త్ పాయింట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే
మనం మనకి నచ్చిన పని చేసుకుంటూ ప్రెషర్ లేకుండా, అంటే కంపల్సరీ నాకు ఈ జీతం నెల నెలకి రావాలి లేకపోతే నేను బతకలేను అనుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేనట్టు. మన దగ్గర కొంత అమౌంట్ ఉండి దాని నుంచి ఎవ్రీ మంత్ మనకి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మనకి మన నెల ఖర్చులకి సరిపోతుంది అనుకోండి. అలా మనం ముసలై చచ్చిపోయేదాకా వచ్చే మనీ మనకి ఎవ్రీ మంత్ వస్తూ ఉంటే మనం పని చేయకపోయినా కూడా అప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే బద్ధకంగా కూర్చోకుండా మనకి నచ్చిన ప్యాషన్ మనం చేసుకోవచ్చు. అంటే పెయింటింగ్ చేసుకోవచ్చు, డాన్సింగ్ చేసుకోవచ్చు, సింగింగ్ చేసుకోవచ్చు. సో చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, కానీ ఫ్యామిలీ అని సర్వైవల్ అని వాళ్ళు వాళ్ళ ప్యాషన్స్ ని వదిలేసుకొని వాళ్ళకి ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తుంటారు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేక. సో మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే కొన్ని ఇయర్స్ పాటు కూడా మనకి సరిపడా అమౌంట్ కన్నా బిలో అవర్ మీన్స్ మనం బతకడం నేర్చుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు సరిపడా అమౌంట్ మనం సేవ్ చేసుకోగలిగితే అప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. అదంతా వేరే డిఫరెంట్ సబ్జెక్ట్, దాని మీద డీప్ వీడియో చేయమంటే మళ్ళీ చేస్తాను. కిరణ్ అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్, అతను చాలా సంవత్సరాలు కష్టపడి డబ్బులు సేవ్ చేసి అతను బిలో మీన్స్ లివ్ చేసి బోల్డంత డబ్బులు సేవ్ చేసి ఫైనల్ గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని అతను తెచ్చుకున్నాడు. దాని వల్ల ఇప్పుడు అతను స్ట్రెస్ లేకుండా తను హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్ తో తనకి ఏది కావాలంటే ఆ పని చేసుకోవడానికి అతను రెడీగా ఉన్నాడు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ పాయింట్, ఇనఫ్. అంటే మనకి ఎంత కావాలి అది మనం తెలుసుకోవాలి. సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు డబ్బు అనేది ఎంత ఉన్నా మనకి సరిపోదు, ఇంత ఉంటే మనకి సరిపోతుంది అని ఉండదు. ఎంత కావాలన్నా దాని మీద ఆశ ఎప్పటికీ కావాలనిపిస్తూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి మనశాంతి అనేది ఉండదు. సో ఎప్పుడు నేను ఎంతో సంపాదించాలి, ఎంత ఉన్నా కూడా నాకు ఇంకా ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని ఎకరాల భూములు ఇవన్నీ కావాలని అనిపిస్తుంది. సో మనకి ఎంత కావాలి, మనం హాయిగా ఉండడానికి మనకి ఎంత కావాలి అనే ఒక డెఫినిషన్ మనకు ఉండాలి. ఇనఫ్, నాకు ఇది సరిపోతుంది, నేను దీంతో సాటిస్ఫై అవుతాను అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. అది లేకపోతే మనకి మనశ్శాంతి అనేది ఉండదు. ఎగ్జాంపుల్, ఇద్దరు మనుషులు తీసుకుందాం, అనిల్ వర్సెస్ నీత. అనిల్ అనే అతను బిజినెస్ చేస్తాడు. అతను ఎప్పుడు కూడా తనకి ఎంత డబ్బులు ఉన్నా సరిపో, ఎప్పుడు ఇంకా నేను సంపాదిస్తూ ఉండాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా దేనికోసం పరిగెడుతూ ఉంటాడు ఎంత ఉన్నా కూడా. అతనికి మనశ్శాంతి అనేది ఎప్పటికీ ఉండదు, సాటిస్ఫాక్షన్ కూడా ఎప్పటికీ రాదు. సేమ్ నీత అనే స్కూల్ టీచర్, ఆమెకి తక్కువ డబ్బులు వస్తున్నా కూడా ఆమె నాకు ఇది సరిపోతుంది అని తను ఇనఫ్ అని తను ఫిక్స్ అయిపోయింది. సో తక్కువ డబ్బులు వస్తున్నా కూడా తను సాటిస్ఫైగా లీవ్ చేయగలుగుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో అందరూ స్కూల్ టీచర్స్ లా బతకండి, తక్కువ జీతంతో బతకండి, ఎవరు బిజినెస్లు చేయదని చెప్పడం కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎంత కావాలో, మీరు బిజినెస్ చేయాలంటే చేయండి, నాకు 100 కోట్లు కావాలి, నాకు 300 కోట్లు కావాలి, లేదా నాకు 10 కోట్లే చాలు, లేదా నాకు ₹1,00,00,000 చాలు, లేదా నాకు 10,000 చాలు. ఇలా మనకి ఎంత కావాలో మనం డిఫైన్ చేసి పెట్టుకోవాలి. అదే ఇనఫ్ సాటిస్ఫాక్షన్. అది ఉంటే మనకి డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా వస్తుంది. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? బతకడమే కదా, మనీ ఒకటే కాదు. 7th పాయింట్, ఎథిక్స్. మన పర్సనల్ చాయిస్, మనం తీసుకునే డెసిషన్స్ మన ఫైనాన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, కొంతమంది చాలా ఎథికల్ గా ఉంటారు, లైక్ వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ కంపల్సరీ మనం చారిటీస్కి ఇవ్వాలి, కమ్యూనిటీకి గివ్ బ్యాక్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ కొంతమంది వాళ్ళు సంపాదించిందంతా లగ్జరీలకి ఖర్చు పెట్టుకుందాం అని అనుకుంటారు. సో మనం ఏమి ఫాలో అవుతాం, ఏం నమ్ముతాం అనేది దాని మీద మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. 8th పాయింట్, కొన్ని మన కంట్రోల్లో దాటి ఉండవు, దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. అంటే మనం ఎంత ఆలోచించి డెసిషన్ తీసుకున్నా, ఎంత రీసెర్చ్ చేసి, ఎంత స్ట్రాటజీస్ ఫాలో అయినా ఒక్కోసారి మనకి టైం కలిసి రాదు. ఆ టైంలో మనకి అన్ని చేయి దాటిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక అనిల్ అని ఆయన ఒక ట్రేడింగ్ చేస్తాడు. అతను చాలా ఇంటెలిజెంట్, అన్ని తెలిసి రీసెర్చ్ చేసినా కూడా స్టిల్ అతనికి లాస్ అనేది జరిగింది. ఫైనాన్స్ లో అప్పుడప్పుడు ఒక్కోసారి కొన్ని థింగ్స్ మన చేతిలో ఉండవు, మార్కెట్ కండిషన్స్ ని మనం కంట్రోల్ చేయలేం. సో కొన్ని థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి అనే విషయాన్ని మనం బిలీవ్ చేయాలి, నమ్మాలి. అన్ని మనం అనుకున్నట్టే అయిపోతాయని మనం అనుకోకూడదు. దానికి మనం మైండ్ సెట్ కూడా ఫిక్స్ చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలి. అంతేగాని ఏదో ఎక్స్పెక్ట్ చేసేసుకొని మీరు వెళ్ళిపోయి లాస్ అయిపోయాం అని చెప్పేసి అమ్మో దేవుడా అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. సో ముందుగానే మన మైండ్ సెట్, మన కంట్రోల్లో కొన్ని ఉండవు అనే విషయం మనం తెలుసుకొని అందులోకి దిగాలి. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ సింప్లిసిటీ. అంటే ఇప్పుడు ఫైనాన్స్ లో మనం చాలా నాలెడ్జ్ తెచ్చేసుకొని స్టాక్ మార్కెట్ ని ఏదో తెగ గ్రాఫ్లు ఇవన్నీ చదివేసి, నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ చదివేసి, బోర్డు అంత న్యూస్లు చూసేసి ఈ నాలెడ్జ్ వచ్చేసి చాలా డిఫికల్ట్ డెసిషన్స్, స్ట్రాటజీస్ యూజ్ చేసి కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి బోర్డు అంత రిటర్న్స్ వచ్చేస్తాయి అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఫైనాన్స్ లో ఎంత సింపుల్ గా ఉంటే, ఎంత సింపుల్ డెసిషన్స్ తీసుకుంటే అంత మంచి రిటర్న్స్ వస్తాయి. బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. ఇది చాలా మందికి తెలియదు. అంటే ఏదో తెలుసుకోక్కర్లేదు, సింపుల్ బేసిక్ థింగ్స్ నే మనం అప్లై చేయాలి. ఎగ్జాంపుల్, రాజ్ అనే ఒక అతను ఇలాగే స్టార్టింగ్ లో తెలియక అతను చాలా కాంప్లెక్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి బోర్డంత డబ్బులు లాస్ అయిపోతాడు. సో ఇయర్స్ గడిచిన తర్వాత అతను తెలుసుకుంది ఏంటంటే ఏదో చేసేయకూడదు, సింపుల్ డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సింపుల్ గా చేయడం స్టార్ట్ చేసి అతను లాభాలు తెచ్చుకుంటాడు. సో ఫైనాన్స్
ఫైనాన్షియల్ సింప్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th పాయింట్, కంట్రోలింగ్ ఎమోషన్స్. డబ్బుల విషయంలో మనం అస్సలు ఎమోషనల్ గా బిహేవ్ చేయకూడదు. ఎంత ఎమోషన్లెస్ గా ఉండి డెసిషన్స్ తీసుకుంటే మనకి అంత లాభంగా ఉంటుంది. ఫియర్ అండ్ గ్రీడ్ అంటే భయంతో అత్యాశతో ఎప్పుడు డబ్బు దగ్గర ప్రవర్తించకూడదు. భయం అంటే ఇప్పుడు సపోజ్ నేహ అనే ఆమె స్టాక్ మార్కెట్ లో షేర్స్ కొంటుంది. ఆమె ఏం చేస్తుంది, సడన్ గా పెరిగిందని చెప్పేసి మళ్ళీ ఎక్కడ తగ్గిపోతుందేమో అన్న భయంతో తను వెంటనే అమ్మేస్తుంది అనమాట. సో ఈ ఫియర్ అనేది మనకి ఉండకూడదు. మనం లాంగ్ టర్మ్ ఒక దాన్ని నమ్మి దాని మీద కరెక్ట్ అనాలిసిస్ చేసి దాని మీద డబ్బులు పెట్టి దాన్ని వదిలేసి భయం లేకుండా దాన్ని పట్టుకొని కూర్చుంటే అది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది. కానీ మీకు ఆ ఫైనల్ లాంగ్ టర్మ్ ఆ టైం అనేది వచ్చేసరికి అది మీకు రిస్క్లన్నీ తగ్గి మీకు మోడరేట్ రిటర్న్స్ అనేది తీసుకొచ్చేస్తుంది. సో ఫియర్ అనే దాన్ని మనం వదిలిపెట్టాలి. అలాగే అత్యాశ, గ్రీడ్ కూడా మనం ఉండకూడదు. ఫైనాన్స్ లో ఎక్కువ సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చేయాలని చెప్పి చాలా మంది రిస్కీ ట్రేడింగ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు. సో ఫైనాన్స్ లో మన ఎమోషన్స్ ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఫియర్, గ్రీడ్ ఈ రెండు మనకు ఉండకూడదు. నెక్స్ట్ సోషల్ కంపారిజన్స్ అంటే మనం ఎప్పుడు మన పక్క వాళ్ళతోటి కొలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా అందరితో పోల్చుకొని వాళ్ళు ఏదో కొనేసుకున్నారు నేను కూడా కొనేసుకోవాలి, లేదా నాకు స్టేటస్ తగ్గిపోతుంది ఇప్పుడు అనుకొని ఇలాగా వెళ్ళి కంపేర్ చేసుకొని ఒకరితో ఒకరు ఎమోషన్ లో డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారు అనమాట. సో ఇది కంప్లీట్లీ రాంగ్. మనీ విషయంలో ఎవడు ఎలా పోతే పోనిండి, ఎవరు డబ్బులు వాడు ఖర్చు పెట్టుకుంటే పోనివ్వండి, ఎవడు ఏమి కాస్ట్లీ డ్రెస్లు వేసుకుంటే వేసుకొనివ్వండి, ఎవడు కారు కొనుక్కుంటే కొనుక్కొనివ్వండి, ఎవడు ఐఫోన్ కొనుక్కుంటే కొనుక్కొనివ్వండి. కానీ మీ దగ్గర నిజంగా కొనుక్కోవడానికి మీరు ఎలిజిబుల్లా, మీరు డిజర్వింగ్ అంటే మీరు అప్పు చేసి క్రెడిట్ కార్డులతో అలా వెళ్ళిపోయి గొప్పలు వస్తాయని కొనకూడదు. అప్పుడు మీరు డిజర్వింగ్ కాదు. సో మీకు ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉందో అప్పుడు మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో ఎమోషన్ లో పక్క వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాతేసుకున్నట్లు మనం ఎప్పుడైతే సోషల్ కంపారిజన్స్ చేసి డబ్బులు మనం ఖర్చు పెడతామో ఆ రోజు డబ్బులు మన దగ్గర నిలబడదు. ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ తీసుకుందాం, నిత్య అండ్ దివ్య. నిత్య అనే ఆమె తన ఆఫీస్ లో ఎప్పుడు తన కొలీగ్స్ తో కంపేర్ చేసుకుంటూ సో వీళ్ళు ఇది కొనేసుకున్నారు అది కొనేసుకున్నారు అని చెప్పి ఎప్పుడు మనీ ఎక్స్పెన్స్ చేస్తూనే ఉంటుంది. సో ఆమె దగ్గర ఎప్పుడు డబ్బులు నిలబడవు, ఆమె ఎప్పుడు సేవింగ్స్ చేయలేదు. కానీ దివ్య అనే మాత్రం ఎప్పుడు వేరే వాళ్ళని పట్టించుకోకుండా ఎప్పుడు తన గోల్స్ మీద తన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో ఎవరేం కొనుక్కుంటే కొనుక్కొని ఎలా పోతే పోనీ అని చెప్పి తన డబ్బులు తను సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది, దుబారా ఖర్చులకు వెళ్లకుండా. సో ఫైనల్ గా దివ్య తన లైఫ్ లో ఫైనాన్షియల్ స్టెబిలిటీని పొంది ఇండిపెండెన్స్ సంపాదిస్తుంది. కానీ నిత్య మాత్రం అప్పుల్లో మునిగిపోయి ఎప్పటికీ జాబ్ చేస్తూ డిస్సాటిస్ఫైడ్ గా ఏడుస్తూనే కూర్చుంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఇప్పుడు ఫైనాన్స్ కోసం మనం నాలెడ్జ్ అనేది లేకుండా డబ్బుల్ని మనం సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్ మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, పప్పులో కాలేస్తాం, వెళ్ళి మన డబ్బులు మొత్తం పోగొట్టుకుంటాం. కాబట్టి బేసిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. అది మనకి బుక్స్ నుంచి దొరుకుతుంది, లేదా ఎవరైనా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ఫైనాన్స్ అడ్వైజర్స్ వాళ్ళు సెమినార్స్ అది కండక్ట్ చేస్తారు, వెబినార్స్ పెడతారు అండ్ వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేసి కోర్సెస్ పెడతారు. సో అలాంటి ఇంపార్టెంట్ పీపుల్ పెట్టే ఇంపార్టెంట్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు, లేదా బుక్స్ కొనుక్కొని చదవచ్చు. మీరు ఫోర్స్ఫుల్ గా వెళ్ళి తెలియకుండా ఎందులోనే ఇన్వెస్ట్ చేసేస్తే డబ్బులు అనేది పోగొట్టుకుంటారు. సో ఫైనాన్స్ లో బేసిక్ ఫైనాన్స్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ ని గుర్తు పెట్టుకొని ఇవన్నీ మీ లైఫ్ లో డెసిషన్స్ తీసుకోవడానికి యూస్ చేస్తే మీరు మనీ లాస్ అవ్వకుండా మంచిగా మనీ సేవ్ చేసుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవడానికి దగ్గరగా ఉంటారు. సో ఇవన్నీ నేను నా లైఫ్ లో రియల్ గా ఫాలో అవుతున్నాను. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఇంతకు ముందు ఏవి తెలియదు. ఈ బుక్స్ అన్ని చదువుతుంటేనే నాకు ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ అవుతుంది. నేను కూడా ఒకప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకొని జాబ్ చేసే టైంలో నా మనీ మొత్తం లాస్ అయ్యాను చాలా ఎక్కువ. సో బుద్ధొచ్చి నాలెడ్జ్ పెంచుకొని ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేశాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఇంకా మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ విత్ భవాని.